ఈరోజు ఎన్ఆర్ పాలెం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందమైన రంగవల్లులు ఎలా పెట్టి ఉన్నారు. సంక్రాంతి ముగ్గు ఎంట్రన్స్ లో చాలా అందంగా ఉంది. పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని పాఠశాలలో నూతిరానిపాలెం పాఠశాలలో ఈరోజు రంగరంగ వైభోగంగా మన పాఠశాల క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయటం అనేది అది ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇందులో పిల్లలందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. గంగిరెద్దులాగా గంగిరెద్దు వేషాలు, తర్వాత హరిదాసు, ఇలాగా అందరూ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని మన పాఠశాలలో చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి చాలా ఆనందంగా ఉంది ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో, ఆనందంతో, కేరింతలతోటి ఈ కార్యక్రమం పాఠశాలలో జరుపుకుంటున్నందుకు పాఠశాల సిబ్బంది మేమంతా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించబడుతుంది భోగి మంటలతోటి. సాధారణంగా మన భారతదేశంలో 3 రోజులు ఈ పెద్ద పండుగ అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. మొట్టమొదటగా భోగి, తర్వాత సంక్రాంతి, చివరి రోజు కనుమ సంక్రాంతిగా చేసుకుంటాం. మన భారతదేశంలో పురాతనం నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాన్ని మన పాఠశాలలో చక్కగా విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం అనేది, మరి ఇలా ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పాఠశాల నూతిరానిపాలెం పాఠశాల తరపున ఈ రోజున విద్యార్థులు అందరూ కూడా, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈ యొక్క సంక్రాంతి కానుకల్ని మేము జరుపుకుంటున్నాం, వేడుకల్ని. మరి సంక్రాంతి విశిష్టత ఏమిటంటే, మన భారతీయులు పూర్వకాలం నుంచి మరి రైతువారి కుటుంబం ఎక్కువగా, భారతదేశం అంటేనే రైతువారి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి కనుక సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం తర్వాత అన్ని పాడి పంటలన్నీ కూడా చేతికి అంది వస్తాయి. మరి అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకొని అమ్మగా వచ్చినటువంటి డబ్బులతోని ఇంటిల్లాపాది అంతా కూడా చక్కని వస్త్రాలని, మంచి బట్టలు కొనుక్కొని, పిండి వంటలు చేసుకొని, బంధువులు పెంచుకొని, మరి సంవత్సరానికి ఒకసారి అతిపెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ. మరి ఈ పండుగని చాలామంది మర్చిపోయారు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే చేసుకుంటున్నారు పండుగలు ఈ రోజుల్లో. కానీ మన పండుగల యొక్క విశిష్టత తెలుసుకొని దాన్ని కూడా మనం మన సంస్కృతిలో భాగంగా మనం నిర్వహించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ మీదనే మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఈ పండుగ విశిష్టత తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ, మరి అందరినీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో, మరి సెలవులకి దగ్గర పడుతున్న ఇళ్ళకి వెళ్లకుండా పాఠశాలలో ఉండి ఈ పండగ వాతావరణంలో ఎంజాయ్ చేయాలి, ఆనందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి విద్యార్థులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అట్లానే మరి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి చక్కని రంగవల్లులు, ముగ్గులు, అట్లానే గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల వాళ్ళు, ఇంకా హరిదాసు వారు వాళ్ళందరూ కూడా వచ్చారు. మా పిల్లలు కూడా అలాంటి వేషధారణ వేసి సరదాగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. మేము మా పాఠశాల నేమ్ బోర్డ్ అది కొద్దిగా వెనక్కి ఉంది, దాన్ని కూడా షూట్ చేయండి సార్.
మరి మీ అందరికీ కూడా ఒక్కసారిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఎన్ఆర్ పాలెం స్కూల్ స్టాఫ్. అందరూ డ్రెస్ కోడ్ వాడుతున్నారు, అందరూ వైట్ అండ్ వైట్. సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది ఎన్ఆర్ పాలెం స్కూల్కి పిల్లలకి. ఈరోజు గుట్టాయిగూడెం మండలం నూతిరామనపాలెం పాఠశాల బాలుర పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే సిబ్బంది అంతా కూడా సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇది మనకి ఒక వారం రోజుల ముందుగానే ఎన్ఆర్ పాలెం పాఠశాలకి సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తుంది. మరి ఈ సంక్రాంతికి భారతదేశం అంతా కూడా మన హిందువులు మరి అతి పవిత్రంగా జరుపుకునే పండుగలో ఈ 3 రోజులు జరుపుకునే పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగువల్లులు, అలాగే గొబ్బెమ్మలు, అలాగే భోగి మంటలు, అలాగే పతంగులు, కోడి పందాలు, అలాగే ఎద్దులు పందాలు, ఇలాగా అనేక రకాల ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగని మా పాఠశాల విద్యార్థులు కూడా ఈ రోజున దానిని జరుపుకుంటూ ఆనందిస్తున్నారు. అలాగే ఈ రోజు కార్యక్రమాలు, చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భోగి మంట, భోగి పళ్ళు, అలాగే పిట్టల దొర వేషము, హరిదాసు వేషం వేసి నిజంగా సంక్రాంతి పండుగ ఎలాగ జరగాలో అలాగే జరుగుతున్నాయి. అలాగే చక్కటి పిండి వంటలు కూడా ఈరోజు అరిసెలు, అటుకులు, అలాగే జంతికలు, ఇలా అన్ని రకాల పిండి వంటలను పరిచయం చేస్తున్నారు మా విద్యార్థులకి. మా విద్యార్థులు కూడా వారు కూడా వారి యొక్క భవిష్యత్తులో మంచి ఇంటికి వెళ్ళి కూడా చక్కటి పండుగ జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఓకే, ఇప్పుడు కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. మన స్కూల్ స్టాఫ్ విద్యార్థులు అందరూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. చక్కటి బ్యానర్ తోటి, చక్కటి ముగ్గులతోటి కార్యక్రమం మొదలైంది. మాస్టర్ రండి, రండి మాస్టర్ రండి. చప్పట్లు కొట్టాలి రేస్, చప్పట్లు కొట్టాలి రండి. చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి ముందుగా మేము నమస్కరించుకొని తర్వాత వారి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందరు ఉపాధ్యాయులు సరస్వతీదేవికి అందరూ నమస్కరించి తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ అరేంజ్మెంట్స్ మొత్తం పిల్లలు చక్కగా చేశారు. వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక్కడ భోగమంటకి చక్కని అలంకరణతో చక్కగా పెట్టారు. పొల్లలు ఇక్కడ సంక్రాంతి అని చక్కగా అందమైన అక్షరాలతో, రంగులతో చక్కగా పెట్టారు. చూడండి, పెద్దలు కేవీఆర్ గారు, వారి సతీమణి లక్ష్మీ మేడం గారు భోగి మంట వేయడానికి దాన్ని పూజ చేస్తున్నారు. పూజ అనంతరం భోగి మంట వెలిగిస్తారు.
ఈ సంక్రాంతి అనేది ఏ మతానికి సంబంధించినది కాదు. ఇది భారతీయుల ఆచారం. దీని ఒకే మతానికి ఆపాదించడానికి లేదు. మన భారతీయ సాంప్రదాయంలో భాగంగా చేసుకునే పండుగ ఇది. ఓకే, మరి పెట్రోల్ ధర తన యొక్క మాటలు వినిపిస్తాడు. మరి ఒకసారి గట్టి కొడితేనే మేము మాట్లాడతాం. ఏమంటే అక్కయ్య గారు బాగున్నారు లేదా, రాకపోతే రాలేదంటారని చెప్పి లండన్ నుంచి బయలుదేరి రాజమండ్రి పై నుంచి రైలు బట్టల కింద నుంచి వచ్చేదండి. తప్పకుండా వచ్చేస్తుండే వచ్చేది పెట్టిన తరడు వచ్చేది తప్పుకున్నా గొల్లి వెళ్ళిపోతుంది. ముందుకెళ్తే 3000 కిలోమీటర్లు, వెనక్కి 5000 కిలోమీటర్లు, పైకెళ్తే 10,000 కిలోమీటర్లు. నా గొల్లికి లైసెన్స్ లేదండి, కాదు కేసే లేదండి. కోట్లుంటే కుక్క తినేసి, లక్షలుంటే నక్కలు తినేసి, 12 పందులు తినేసి, చిల్లర నుండి చేప తినేసి, నా తినడానికి నా తల మీద పోసి తప్ప ఇంకేం లేదండి. నేను అరటికి తీసుకుంటే అరటికి తినండి, అరటికి తొక్క తింటానండి. మీరు 100 200 ఇచ్చిన కాకినాడ నేను కాఫీ దాకా మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్ర పేపర్లో పెట్టించామండి. మేము పెట్టేద్దరు మేము పెట్టేద్దరు तो गुच्ची गुच्ची मेरे कुंडल भुल के जा रहे मेरे Let to now smile from Jinar Gude.
Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Styling, following your mind blowing,